నమస్కారం. ఈరోజు మనం మత్తయి సువార్త 15వ అధ్యాయంలోకి కొంచెం లోతుగా వెళ్తున్నాం. అవును, దీనికి మనకున్న మూలం బైబిల్ అంటే ఎన్ఐవి అనువాదం నుండి తీసుకున్న ఈ నిర్దిష్ట అధ్యాయం. మన లక్ష్యమేమిటంటే ఈ అధ్యాయంలోని ప్రధాన సంఘర్షణలు, యేసు బోధనలు మరి జరిగిన సంఘటనలను అర్థం చేసుకోవడం. ముఖ్యంగా కథనం ఎలా మారుతుందో గమనించాలి. అంటే మొదట మత పెద్దలతో సంప్రదాయాలపై వాదనలు, ఆ తర్వాత కరుణ, అద్భుతాల ప్రదర్శన వైపు ఎలా వెళ్తుందో చూడాలి. సరే, మరి విశ్లేషిద్దాం. ఈ అధ్యాయం నిజంగా ఒక ప్రయాణంలా సాగుతుంది. మొదట కొంచెం ఘర్షణతో మొదలవుతుంది కదా? ఖచ్చితంగా. అధ్యాయం మొదట్లోనే సంప్రదాయం వర్సెస్ దైవిక ఆజ్ఞ, ఆ ఉద్రిక్తత స్పష్టంగా కనిపిస్తోంది. అవును, పరిసయ్యులు, శాస్త్రులు అంటే ఆ కాలంలోని మత నాయకులు వాళ్లు వచ్చి యేసు శిష్యులు భోజనానికి ముందు చేతులు కడుక్కోవడం లేదని ప్రశ్నిస్తారు. అది వాళ్ల పెద్దల నుంచి వచ్చిన సంప్రదాయమని వాళ్ల వాదన. దానికి యేసు సూటిగా అడిగారు, మీ సంప్రదాయం కోసం దేవుని ఆజ్ఞను మీరెందుకు పక్కన పెడుతున్నారు? అవును, ముఖ్యంగా ఆ కుర్బాను విషయం ఎత్తిచూపారు. అంటే తల్లిదండ్రులను గౌరవించాలనే దేవుని ఆజ్ఞను. వాళ్ల సంప్రదాయం ఎలా నీరుగార్చిందో చెప్పారు. ఆస్తిని దేవుడికి అంకితం చేశాం అని చెప్పి తల్లిదండ్రుల బాధ్యతను తప్పించుకోవటం అన్నమాట. అంటే ప్రజలు నిజమైన భక్తితో కాకుండా బాధ్యత నుంచి తప్పుకోవడానికి ఆ సంప్రదాయాన్ని వాడుతున్నారని యేసు ఉద్దేశ్యంలా అనిపిస్తోంది. అవును, ఆ విమర్శ ఉంది. మరి యేసు యెషయా ప్రవచనాన్ని కూడా ఉటంకించారు కదా? అవును, వాళ్లు పెదవులతో మాత్రమే దేవుణ్ణి ఘనపరుస్తున్నారని, వాళ్ల హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉందని, వాళ్ల ఆరాధనంతా కేవలం మనుషులు పెట్టిన నియమాలేనని స్పష్టం చేశారు. ఇక్కడ ప్రధాన విషయం ఏమిటంటే పైకి కనిపించే ఆచారాల కంటే దేవుని అసలు ఆజ్ఞల ఉద్దేశ్యం మరి హృదయపూర్వక విధేయత ముఖ్యమని నొక్కి చెప్పడం. మనుషుల నియమాలకు దేవుని చట్టానికి మధ్య తేడాని చూపించారు. సరిగ్గా ఈ సంప్రదాయాల చర్చ నుండి యేసు దృష్టిని అసలు శుద్ధి అంటే ఏమిటి అనే దానిపైకి మళ్లించారు. నోటిలోకి వెళ్లేది కాదు, నోటి నుండి బయటకు వచ్చేదే ఒక వ్యక్తిని అపవిత్రపరుస్తుంది అని చెప్పడం. అది నిజంగా అప్పటి ఆలోచనలకు భిన్నంగా ఉంది. అవును, మరి ఆ మాటలు పరిసయ్యులకు తీవ్ర అభ్యంతరం కలిగించాయని శిష్యులు ఆందోళన పడ్డారు కూడా. ఎందుకంటే అది వాళ్ల మొత్తం వ్యవస్థను, అంటే బాహ్య ఆచారాలు, ఆహార నియమాలపై ఆధారపడిన వాళ్ల పవిత్రత అనే భావనను, దాన్ని పూర్తిగా ప్రశ్నించినట్టయింది. అవును, పేతురు వివరణ అడిగినప్పుడు యేసు ఇంకాస్త స్పష్టంగా చెప్పారు కదా. చెప్పారు, ఆహారం శరీరం గుండా వెళ్తుంది, అది తాత్కాలికం. కాని హృదయంలో నుండి వచ్చే చెడ్డ ఆలోచనలు, అంటే హత్య, వ్యభిచారం, దొంగతనం, అబద్ధ సాక్ష్యం, దూషణలాంటివి, అవే వ్యక్తిని నిజంగా అపవిత్రపరిచేవి అని చెప్పారు. ఇది కేవలం నియమాలను మార్చడం కాదు, అసలు దేవుడితో మనుషులతో మన సంబంధానికి గుండెకాయ ఏంటి అనే దానిపై దృష్టిని మార్చడం. ఖచ్చితంగా. బయట ఆచారాల కంటే లోపలి ఉద్దేశ్యాలు, నైతిక స్వభావం ముఖ్యమని యేసు తేల్చి చెబుతున్నారు. ఆ తర్వాత జరిగిన సంఘటనైతే నాకెంతో ఆసక్తి కలిగించింది. యేసు తూరు, సిదోను ప్రాంతాలకు వెళ్లడం. అవును, అంటే అవి యూదులు నివసించని ప్రాంతాలు. అక్కడ ఒక కనానీయురాలైన స్త్రీ, ఆ ప్రాంతానికి చెందిన యూదేతరురాలు, తన కుమార్తె స్వస్థత కోసం యేసును వేడుకుంటోంది. కాని యేసు మొదట మౌనంగా ఉన్నారు. తర్వాత తాను కేవలం ఇశ్రాయేలీయుల కోసమే పంపబడ్డానని, అవును, పిల్లల రొట్టెను తీసి కుక్కపిల్లలకు వేయడం సరికాదు అనన్నారు. ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపిస్తుంది కదా. నిజమే, మొదట విన్నానికి అలాగే ఉంటుంది. కాని ఆ తర్వాత ఆ స్త్రీ చూపిన పట్టుదల, ఆమె ఇచ్చిన తెలివైన సమాధానం, అది అసాధారణం. నిజమే ప్రభువా, అయినా కుక్కపిల్లలు కూడా తమ యజమానుల బల్లమీద నుండి పడే ముక్కలు తింటాయి కదా అని ఆమె అంది. ఆమె వినయం, తెలివి, అన్నిటికన్నా ముఖ్యంగా ఆమె విశ్వాసం, అవి యేసును ఆకట్టుకున్నాయి. అందుకే ఆయన ఆమె గొప్ప విశ్వాసాన్ని మెచ్చుకొని వెంటనే ఆమె కుమార్తెను స్వస్థపరిచారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సంప్రదాయాలను ప్రశ్నించిన యేసు ఇప్పుడు జాతి, మతపరమైన సరిహద్దులను దాటుతున్నారు. ఊహించని చోట గొప్ప విశ్వాసాన్ని గుర్తించి దానికి ప్రతిస్పందిస్తున్నారు. అధ్యాయం ముగింపు వైపు వెళ్తే కథనం మళ్లీ పెద్ద సమూహాల వైపు మళ్లుతుంది. ఈసారి పూర్తిగా కరుణ, పోషణపై దృష్టి ఉంటుంది. అవును, గలిలియ సముద్ర తీరాన యేసు ఎంతో మందిని స్వస్థపరిచారు. కుంటివారు, గుడ్డివారు, మూగవారు, వికలాంగులు. ప్రజలంతా ఆశ్చర్యపోయి ఇశ్రాయేలు దేవుణ్ణి మహిమపరిచారు.
ఆ తరువాత 3 రోజులుగా తనతో ఉన్న వేలాది మంది ప్రజల పట్ల యేసు కనికెరం చూపారు. వాళ్లకు ఆహారం లేదు, ఆకలితో పంపితే దారిలో నీరసించిపోతారని ఆయన ఆందోళన చెందారు. మళ్ళీ శిష్యులు తమ దగ్గరున్న కొద్దిపాటి వనరులను చూసి సందేహించారు. అంటే ఇంతమందికి ఎక్కడ నుండి ఆహారం తెస్తామని. కాని యేసు కేవలం 7 రొట్టెలు, కొన్ని చిన్న చాపలతో అద్భుతం చేశాడు. అవును, సుమారు 4,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు అదనం వాళ్ళంతా తృప్తిగా తిన్నారు. ఇంకా 7 పెద్ద గంపల నిండా ముక్కలు మిగిలాయి కూడా. ఇది మనం మొదట్నుంచి చూస్తున్న కరుణ, దైవిక శక్తి అనే ఇతివృత్తాలను మరింత బలపరుస్తుంది. అవును, శిష్యుల పరిమిత దృష్టికి, యేసు అపరిమితమైన కనికరానికి, శక్తికి మధ్య ఉన్న తేడా మళ్లీ స్పష్టంగా కనిపిస్తోంది. అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఈ అధ్యాయంలో మనం సంప్రదాయం వర్సెస్ దైవిక చట్టం, బాహ్యశుద్ధి కంటే హృదయశుద్ధి ప్రాముఖ్యత, ఊహించని చోట వ్యక్తమయ్యే గొప్ప విశ్వాసం, మరియు అపారమైన దైవిక కరుణ, పోషణ వంటి కీలక ఇతివృత్తాలను చూశాం. చివరగా ఒక ఆలోచన మిగిలింది. ఈ మూలగ్రంథం ప్రకారం సంభాషణలు మొదట అంతర్గత మత పెద్దలతో, వారి సంప్రదాయాలపై జరిగిన తీవ్రమైన చర్చలతో మొదలయ్యాయి. అవును, తర్వాత బయట వ్యక్తులు, ఆ కనానీయురాలైన స్త్రీ మరియు పెద్ద సమూహాల పట్ల చూపిన అపారమైన కరుణ, చేరిక వైపు మారాయి. ఈ క్రమం అంటే మొదట సవాలు చేయటం, తర్వాత కరుణ చూపడం. ఈ మార్పు, ఈ కథనంలో యేసు తెలియజేయాలనుకుంటున్న ప్రధాన సందేశం గురించి మనకు ఏమి సూచిస్తూ ఉండవచ్చు? మంచి ప్రశ్న. దీని గురించి ఆలోచిస్తూ ఈ లోతైన పరిశీలనను ముగిద్దాం.